తప్పుల్ని క్షమించి అల్లాహ్ వారికి స్వర్గంలో అత్యున్నత భాగాన నివాసం ప్రసాదించవలసిందిగా మనందరం హృదయపూర్వకంగా అల్లాహ్ని వేడుకుందాం. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. రెండు విషయాలు, అందరం చాలాసేపు నుంచి నిలబడి ఉన్నాం. యాంత్రికమైనటువంటి సమాజంలో హృదయంతో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మౌలానా ఆజం మౌదూద్ బాఖ్వి గారు ఒకరు. నిష్కాపట్యంగా, నిష్కల్మషంగా, ముక్కుసూటిగా ఉన్న విషయాన్ని ఎదుటివారికి, వారిలో ఉన్న లోపాన్ని వారికి ముఖం మీద చెప్పేటువంటి వ్యక్తి ఆయన. మనసుల్లో కల్మషాలు పెట్టుకుని ఇతరుల గురించి ఇంకో చోట మాట్లాడే వాళ్ళకంటే ఈ విధంగా మాట్లాడేవాళ్ళు అల్లాహ్కి చాలా ఇష్టమైన దాసులు. కనుకనే వాళ్ళ అబ్బాయి చెప్పినట్టుగా ఆయన ఏదైనా మాటలు ఎవరికైనా వారికి బాధ కలిగిస్తే వాళ్ళు హృదయపూర్వకంగా అందరూ మన్నించాలి. ఇక రెండో విషయం ఏమిటంటే, దైవధర్మాన్ని దైవదాసులకు చేరవేయడం కోసం అననుకూల పరిస్థితుల్లో, ఇప్పుడైతే అల్హమ్దులిల్లాహ్ టెక్నాలజీ పెరిగి విపరీతమైనటువంటి మెటీరియల్ ఉంది, ఎవరితో మాట్లాడాలన్నా జ్ఞాన భాండాగారం మన వద్ద ఉంది. కానీ అననుకూల పరిస్థితుల్లో జీవితాన్ని ధారపోసి కృషి చేసినటువంటి వాళ్ళల్లో మౌలానా గారు ఒకరు. మేము చిన్నప్పటి నుంచి మండపేటలో వారి కృషిని చూసేవాళ్ళం. ఇంట్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా మా చాలామంది, ఫజలుర్ రెహమాన్ గారు, అలాగే మా ముస్తాఫ్ గారు, మా గురుగారు అబ్దుల్ రెహమాన్ గారు, మౌలానా మౌదూద్ బాఖ్వి గారు, ఇలా ఒకరు కాదు, వీళ్ళందరూ మాకు ఆదర్శప్రాయం. ఎంతో ఉన్నతమైనటువంటి ఆదర్శాలు వాళ్ళు వారి జీవితాల్లో మాకు చూపించారు, స్ఫూర్తిగా నిలిచారు. అల్లాహ్ తాలా వీరందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఇహపరలోకాల విజయాన్ని ప్రసాదించుగాక. మనం ఎవరైనా ఒక మంచి వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన నుంచి తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తి ఏమిటంటే, ఓ అల్లాహ్, మాకు కూడా నీ మార్గంలో శ్రమిస్తున్న టైంలోనే ఈ విధంగా నీ వద్దకు చేరుకునే అవకాశాన్ని కల్పించని దువా చేసుకోవాలి. రెండవది, ఎవరి జనాజాలో అయితే ఎక్కువ మంది పాల్గొని దువా చేస్తారో అల్లాహ్ తాలా నువ్వు ఆశించొచ్చు, మనం అల్లాహ్ తాలా వారికి తప్పనిసరిగా సాఫల్యాన్ని కలుగజేస్తాడని. మౌలానా గారిని పార్థివ దేహాన్ని చూడడం కోసం, జనాజా కోసం చెన్నై నుంచి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి, ఇంకెక్కడి నుంచో అందరూ కూడా వచ్చున్నారు. వారందరి యొక్క దువాలు కూడా అల్హమ్దులిల్లాహ్ మౌలానాకు ఉంటాయి. ఇంకా కువైట్లో, ఇంకా విదేశాల్లో కూడా ఆయన దైవధర్మ పని గురించి తిరగడం, అందరూ పరిచయాలు ఉండడం వల్ల కూడా అక్కడి నుంచి కూడా మాకు వేల మెసేజ్లు వస్తున్నాయి, అల్లాహ్ తాలా ఆయనకి స్వర్గం ప్రసాదించుగాక అని చెప్పి. ఇంకా చివరి మాట ఏమిటంటే, చనిపోయినటువంటి వ్యక్తి పట్ల బాధ్యతల విషయంలో ఇప్పుడే అతీఖ్ వాళ్ళ అబ్బాయి చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటేమిటంటే, చనిపోయిన వ్యక్తి ఆస్తి ఏదన్నా ఉంటే, ఆయనకు అప్పులు ఉంటే ముందు అప్పులు తీర్చేయాలి. ఆస్తి ఏదన్నా ఉంటే వాటి యొక్క వాటాదారులు షరియత్ పరంగా వెలుగులో పంచుకోవాలి. రెండవది, చనిపోయిన వ్యక్తికి సంబంధించి వాళ్ళ కుమారులు, కుమార్తెలు ఎవరైతే ఉంటారో వారు సదఖాయ జారియాగా దైవ మార్గంలో ధనాన్ని వెచ్చించడం అవి కూడా చేయాలి. అలాగే చనిపోయిన వ్యక్తికి సంబంధించి బంధువులు ఎవరైతే ఉంటారో, ఆయన స్నేహితులు ఎవరైతే ఉంటారో, ఏ విధంగా అయితే ఆయన బ్రతుకున్నప్పుడు వారితో సంబంధాలు ఎంత చక్కగా అయితే నేర్పారో అదే విధంగా వారితో చక్కగా సంబంధాన్ని నెలకొల్పాలి, వారి హక్కుల్ని కూడా కాపాడే ప్రయత్నం చేయాలి. నాలుగోది ఏమిటంటే, వారి సాఫల్యం కోసం తప్పనిసరిగా ఎల్లవేళ దువా చేస్తూ ఉండాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించి వాళ్ళు సంతానం చేసే దువా ఎలాంటిది అంటే, నీటిలో మునిగిపోతున్నటువంటి వ్యక్తికి ఏదైనా ఆధారం దొరికినప్పుడు ఎలాగైతే అతను శ్వాస పీల్చుకుంటాడో అలాగే ఆ వ్యక్తి అల్లాహ్ తాలా దగ్గర ఆ విధమైనటువంటి శ్వాస పీల్చుకుంటాడు, అంతటి సంతోషాన్ని పొందుతాడు అని చెప్పడం జరిగింది. అలాగే ఒకవేళ స్వర్గంలో ఉంటే అతని అంతస్తు పెరుగుతూ ఉంటుంది అనే హదీసులు కూడా మన ముందు కనబడతాయి. కనుక ఇది ఒక అవకాశం, మనల్ని మనం తాజా చేసుకోవడానికి, మన విశ్వాసాన్ని మరలా పటిష్టపరచుకోవడానికి, మన అంతరాత్మని ఒకసారి పరిశీలించుకుని అల్లాహ్ వైపునకు మరలడానికి అల్లాహ్ ఇచ్చినటువంటి ఒక అవకాశం. కాబట్టే మిమ్మల్ని అందరినీ ఎండలో నిలబెట్టి రెండు విషయాలు చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా చివరి శ్వాస వరకు ధర్మంపై స్థిరంగా ఉండే భాగ్యాన్ని, ఆయన మార్గంలో శ్రమిస్తూ ప్రాణాలు విడిచేటువంటి సద్భాగ్యాన్ని కలిగించాలని, మరి దైవ సన్నిధికి చేరుకున్నటువంటి మా మౌలానా గురువు గారికి అల్లాహ్ తాలా ఉన్నతమైన స్వర్గవనాన్ని ప్రసాదించాలని, వారి యొక్క కుటుంబ సభ్యులకు సహనస్థైర్యాన్ని ప్రసాదించాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము आज हम मौलाना आजम मौदूद साहब, पहले हफिज़हुल्लाह कहते थे, अब रहमतुल्लाहि अलैह कहना पड़ रहा है। आपकी वफात की खबर सुनकर आपसे जो निस्बत थी, जो मोहब्बत थी, अकीदतमंदी थी, उसके इजहार के लिए
हम यहाँ आ गए हैं। मौलाना आजम मौदूद रहमतुल्लाह अलैह की दीनी तालीम बाक़ियातुस सालिहात में हुई, जो राय वेलूर में मशहूर मारूफ दीनी दर्सगाह है। मेरी पहली मुलाकात मौलाना से 1995 में हुई कड़पा में, उसके बाद गीटराई में हुई, उसके बाद कुवैत में हम दोनों मिलकर दावती काम आईपीसी इस्लाम प्रेजेंटेशन कमेटी में करते रहे। मेरे ताल्लुकात मौलाना से गहरे थे, आप यकीनन आप सबके ताल्लुकात गहरे थे। बहरहाल मौत यकीनी है, किसी को मौत से छुटकारा नहीं। कुल्लु नफ्सिन ज़ाइक़तुल मौत, हर एक को जरूर मरना है। कब किसकी मौत आएगी, कब किसको बुलावा आएगा, अल्लाह ही बेहतर जानता है। किसी का इंतकाल बचपन में हो जाता है, किसी का इंतकाल जवानी में होता है और किसी का इंतकाल बुढ़ापे में होता है। बहरहाल मौत कभी भी आ सकती है, किसी भी उम्र में आ सकती है, कहीं भी आ सकती है और किसी भी हालत में आ सकती है। मुझे और आपको मौत की तैयारी करनी है, मौत के बाद आने वाली जिंदगी की तैयारी करनी है। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि जिंदगी को गनीमत जानो, मौत से पहले हयात का कबल मौतिक। आज मोहल्लत अमल है, आज कुव्वत है, जवानी है, आज हमारे अंदर सलाहियतें हैं, लिखने की सलाहियत, बोलने की सलाहियत, सोच बूझ रखते हैं। ये तमाम सलाहियतें अल्लाह के लिए, अल्लाह के दीन की खिदमत के लिए, अल्लाह के दीन की सरबलंदी के लिए लगना चाहिए। हम गवाह हैं, बहुत से लोग गवाह हैं। मौलाना आजम मौदूद रहमतुल्लाह अलैह साहिब रहमतुल्लाह अलैह अपनी जिंदगी को लगा दिए अल्लाह के बंदों को अल्लाह से जोड़ने के लिए, अल्लाह के बंदों में अल्लाह का दीन का तारुफ करवाने के लिए, अल्लाह के बंदों के सामने अल्लाह के दीन के महासिन बयान करने के लिए और अल्लाह के दीन की खिदमत के लिए, इकामत के लिए आपने अपनी जवानी लगा दी, आपने अपनी कुव्वतों को लगा दी, सलाहियतों को लगा दी। मौलाना कभी भी थकान महसूस नहीं करते थे, वो थकते नहीं थे। चूंकि हमारी बेतकल्लुफी थी इसलिए मैं बातें कर रहा हूं, थकते नहीं थे। मौलाना कई मर्तबा मौलाना आप आराम कीजिए, रेस्ट लीजिए, घर जाकर भी बोले आराम कीजिए। मौलाना बोलते नहीं मौल साहब, ये आराम करने का वक्त नहीं, आराम करने का वक्त आता इंशाल्लाह, आता आराम करने वक्त। तो अब आराम करने के लिए चले गए, अब आराम करने के लिए चले गए। यकीनन इस दुनिया में खुशी नहीं है, इस दुनिया में राहत नहीं है, इस दुनिया में सुकून नहीं है। सुकून की जगह, राहत की जगह, खुशी की जगह वो जन्नत है। वसारिउ इला मगफिरतिन मिन रब्बिकुम व जन्नतिन अर्दुहा अस्समावातु वल अर्द उइद्दत लिल मुत्तकीन। उस जन्नत को हासिल करने के लिए मुझे और आपको जल्दी करना है, जल्दी करना है। जवानी है, बुढ़ापे में कदम रखने के बाद हम कुछ नहीं कर सकते। जवानी है, जवानों इस जवानी को अल्लाह के दीन की सरबलंदी के लगा दीजिए। अगर अल्लाह ने माल दिया है तो माल को खपा दीजिए। तो मौलाना आजम मौदूद रहमतुल्लाह अलैह हमेशा मुस्कुराते हुए लोगों को बात करते थे। अल्लाह के नबी ने फरमाया सल्लल्लाहु अलैहि वसल्लम, उस्कुरु महासिन मौताकुम, जो लोग गुजर जाते हैं, इंतकाल कर जाते हैं, उनकी खूबियों को बयान करना ये ईमान का तकाजा है। उनकी खूबियों को बयान करना, आपकी खूबियों में से खूबी यह है कि मेहमानों की बड़ा इकराम करते थे, बड़े मेहमान नवाज थे, दिल खोल कर रख देते थे मेहमानों के सामने, उनकी इस्तेकबाल करना, गले लगाना, मजेदार खाने पका के खिलाना, ये आपका मिजाज था, आपकी खुसूसियत थी। और हम जानते हैं जब भी किसी को कोई माली जरूरत पेश आई, मौलाना से दरखास्त किए, कर्ज हसना मांगे तो बगैर किसी झिझक के कर्ज हसना भी दे देते थे मौलाना। कई लोगों को कर्ज हसना नहीं बल्कि माली मदद भी करते रहे। तो मौलाना की खूबियां हैं, एक तो अपनी जवानी सलाहियतों को अल्लाह के दीन के सरबलंदी के लिए लगा दिए, और एक और खूबी रिश्तेदारी को बड़ा निभाते थे मौलाना, और बड़े बेतकल्लुफ थे।
रिश्तेदारी को निभाने वाले, रिश्तेदारी को कायम रखने वाले बड़े खुश नसीब होते हैं। नबी सल्लल्लाहु अलैहि वसल्लम फरमाया कि जो लोग रिश्तेदारी को निभाते हैं, रिश्तेदारों के साथ अच्छा सलूक करते, अच्छे ताल्लुकात रखते हैं, उनकी उम्र में बरकत होगी और उनकी दौलत पे अल्लाह तबारक व तआला इजाफा फरमाएगा। तो मौलाना के ताल्लुकात रिश्तेदारों के साथ भी बड़े अच्छे थे। तो हम सब यहाँ खास तौर पर तहरीक इस्लामी से जो लोग वाबस्ता हैं, जिम्मेदारान हैं, हम सब गमज़दा हैं। मौलाना की जुदाई का हमें अफसोस है, जितना अफसोस उनके घर वालों को है, अजीज व अकारिब को है, उतना अफसोस हमको भी है। तो हम सब अल्लाह तबारक व तआला की बारगाह में खुलूस से दिल के साथ दुआ गो हैं, ऐ अल्लाह तो अपने फजल व करम से तेरे इस बंदे को माफ फरमा दे, रहम फरमा, करम का मामला फरमा, उनकी खिदमत को अल्लाह तो अपने फजल व करम से कबूल फरमा। ऐ अल्लाह उनको करवट करवट जन्नत नसीब फरमा, ऐ अल्लाह करवट करवट जन्नत नसीब फरमा, ऐ अल्लाह जन्नत पे आला मकाम अता फरमा। तो अपने सालेह बंदों की जुमरे में शामिल फरमा। मालिक उनके घर वालों को सब्र जमील अता फरमा। अल्लाह तो उनका मुहाफिज बन जा, ऐ अल्लाह तो हाफिज है, तो कफील है, ऐ अल्लाह उनका मुहाफिज बन जा, उनका कफील बन जा। हर पल उनकी हिफाजत फरमा, हर तरफ से उनकी हिफाजत फरमा। ऐ अल्लाह हम सबको सब्र जमील अता फरमा। मालिक हम सबको आखिरी सांस तक तेरे दीन की खिदमत के लिए, तेरे दीन के सरबलंदी के लिए कबूल फरमा। आमीन व आखिरु दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन व सल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मद व अला आलिही व सहबिही अजमईन।